తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయిపేట గ్రామానికి చెందిన నడవలేని స్థితిలో ఉన్న జహూర్ హుస్సేన్ కి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామస్తుల సమక్షంలో సాదాసీదగా కానీ హృదయాన్ని తాకే విధంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్, గౌరారం గోపాల్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనే ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తి సహకారంతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు విజయవంతం అవుతాయని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఇతర ప్రముఖులు కూడా జహూర్ హుస్సేన్ గారికి ట్రైసైకిల్ అందించడం ద్వారా ఆయన జీవన విధానంలో మార్పు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సహాయం ద్వారా ఆయనకు స్వయంగా కదలికలు సులభతరం కావడంతో పాటు స్వయం ఆధారిత జీవనం సాగించే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పరమేశ్వరి, మహేశ్వరప్ప, దుద్యాల మండల ప్రధాన ఉపాధ్యాయులు మల్లప్ప, ఉపాధ్యాయులు సుధాకర్, బొమ్మరాజ్పేట్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, యూటీఎఫ్ నాయకులు సర్దార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 4 టైమ్స్ కూడా రిక్వెస్ట్ చేసిండే ఎట్లా మనం సెక్కియాలని చెప్పి చాలాసార్లు చెప్పినప్పటికీ మేము ఎన్జిఓ వాళ్ళ సందర్భాన్ని వాళ్ళు అనుసరించి విద్యావంతుల వేదిక పక్షాన తప్పకుండా మనకి ఇక్కడ నీడ్ ఉంది, ఇవాళ ఇటువంటి వ్యక్తులకు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళని మేము సంప్రదించి ఈ సైకిల్ వెంకరెడ్డి ద్వారా అందించడం అనేది చాలా సంతోషపడతా ఉన్నాం. దీని ద్వారా వీరు చూస్తూ ఉంటే చాలా పరిస్థితులు లోపలికి వీడియో తీసుకున్నా వాళ్ళు కదలలేని పరిస్థితి, ఒక మనిషి పట్టుకుంటే కానీ కదలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు సేవ చేయడం అనేది మనుషులుగా మనం పనిచేసే సందర్భం. ఆ రకంగా మేము ఇచ్చినటువంటి ఈ ట్రైసైకిల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడ్డని మేము సంతోషపడుతూ ఉన్నాం. ఇటువంటి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి దాతలకు తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు సైకిల్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది, బాధాకరంగా ఉంది. నాకు సైకిల్ ఇచ్చినందుకు కూడా సంతోషం ఉంది. ఇంతొకటి మీ దృష్టిలో నేను నా బాధ ఎవరికి రాకూడదు సార్. నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొద్దిగా వర్షాకాలం వస్తుంది, కొద్దిగా ఏమైనా హెల్ప్ చేయగలిగితే బాగుండదు సార్. ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన మిత్రుడు అభివృద్ధి గారికి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పగానే వెంకటరెడ్డి సాబు యొక్క పుణ్యం ఇది. ఎందుకంటే ఎవరో ఒకరు సమస్యను మా దృష్టికి తీసుకురాకపోతే దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. ఈరోజు ఈ వితరణ కార్యక్రమానికి ప్రముఖుడుగా ఉన్నటువంటి మన వెంకటరెడ్డి సాబు గారు, సర్పంచ్ అమ్మ గారు, మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు గౌరారం గోపాల్ గారు, మరి దుద్యాల హెడ్ మాస్టర్ గారు ఈరోజు టైం ఇచ్చి ఇక్కడ దాకా వచ్చినందుకు మల్లప్ప సార్ గారికి, అదేవిధంగా పరమేశ్వరమ్మ మేడం, మరి ఇక్కడ స్థానిక ప్రధానోపాధ్యాయులు అనిల్ గారు, మిత్రులు కరుణాకర్ గారు, మహేశ్వరప్ప గారు, సుధాకరణ గారు, మరీ ముఖ్యంగా 2011 నుండి బొమ్మరాజ్పేటలో మేము ఏ కార్యక్రమం చేసినా పార్టీలకు అతీతంగా మా ఎంబడి నుండి ఒక సోదరునిలాగా, ఒక పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారికి, మరి మిగతా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, జై తెలంగాణ తెలుపుకుంటూ, వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేయడం పెద్ద గొప్ప పనేం కాదు. కానీ మనలాంటి కుటుంబాలు మేమందరం కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చినాం. ఆ కుటుంబాలకు వెళ్ళి వచ్చినటువంటి బాధ కొంత తెలుసు. మరి మనకున్నటువంటి అవకాశం రాష్ట్ర స్థాయిలో పెద్దలు చెప్పినట్టుగా కొంత అక్కడక్కడ పరిచయాలు ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వాళ్ళకు తెలియజేయడం, వాళ్ళ ద్వారా వచ్చిన దాన్ని తూచా తప్పకుండా ఒక్క నవ పైసా తేడా కాకుండా అలాంటి అవసరాలున్న వ్యక్తులకు చేర్చే పనిగా నేను తీసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా జైరుద్దీన్కు ఈ సైకిల్ 4 సార్లు చెప్పింటాడు మా వెంకటరెడ్డి సాబ్. లేదు నేను ఎట్టిపల్ల వాస్తవంగా వచ్చినాయి 10-15 సైకిల్ వచ్చినాయి, బురాన్పూర్కి పోయినాయి, అటు పాత కొడంగల్కి ఇచ్చినాం. అయినా ఇది స్పేర్గా తీసిపెట్టినా, ఇంకా లేదు కుదరదు అని చెప్పి స్పేర్గా తీసిపెట్టినా వారి టైం ఇవ్వకపోవడం, ఈరోజు లక్కీగా టైం కలవడం. జైర్ గారు ఇదే కాదు, ఏ సమస్య ఉన్నా మనం అందరం కూడా మనుషులం కాబట్టి ఒక సానుకూల దృక్పథంతో ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం. ఈ రేకులది అనేది కొంత మనం ఏమవుతుందంటే మనం చేసే పని ఏది ఉన్నా ఆ వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ తీసుకుంటాం. రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. రైతు ఆత్మహత్య కుటుంబాలకు మ్యాక్సిమంగా వాళ్ళ పిల్లల చదువులు కానీ, వాళ్ళకు అవసరాలు కానీ, వాళ్ళ కుటుంబం గడవడానికి కానీ మనం ఇచ్చినాం. కరోనా సమయంలో ఈడ బుద్దాయిపేటలో కూడా మేము కరోనా సమయంలో మనం ఇక్కడ గ్రాసరీస్ ఇచ్చిపోయినాం, ఇక్కడనే ఆ వెంకట వాళ్ళ సమక్షంలో. అయితే నీవు కోరిన కోరిక ఏదైతే ఉందో అది పెద్ద కోరిక ఏం కాదు, నేను ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాట వేయలేను, ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్, సివిల్ వర్క్ ఎప్పుడు కూడా మనం టేకప్ చేయలేదు. నీకు అవసరం కొరకు ఇంకేమన్నా అవసరం అంటే నేను ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీవు అడిగినటువంటి విషయాన్ని మళ్ళొకసారి నేను పెద్దలతో మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా చేస్తా. నువ్వు రెగ్యులర్గా మా వెంకటరెడ్డి సాబ్తో టచ్లో ఉండు. ఇది రావడానికి కారణం అతనే, నేను కాదు. వీళ్ళందరూ కూడా వచ్చిరంటే నీ మీద ప్రేమ, నీ మీద అభిమానంతో వచ్చిరు. వాళ్ళందరూ కూడా నీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ.
నేను ఆయన దగ్గర వివిగా పనిచేసినప్పటి నుంచి ఆయన నా మొత్తం బాధ్యత ఆయనే తెస్తారు. రైట్, టేక్ కేర్. చూద్దాం ఏమప్పా.